వరండాలో సోఫాపై కూర్చుని పుస్తకం చదువుకుంటూ దోసలు తింటున్న ఆమె సడన్గా నమలటం ఆపేసి అమ్మా అనుకుంటూ బుగ్గన చేయి వేసుకుంది. ఏంటా అని పంటి కింద అడ్డం పడిన పదార్థం పైకి తీసి చూస్తే గాజు ముక్క. ఆమె ఏమీ మాట్లాడకుండా తిన్నగా వంటగదిలో దోసలు వేస్తున్న పెద్దత్తకు ఆ గాజు ముక్క తినే దోసలో ఎలా వచ్చింది అని చూపించి వాపోయింది. అది చూసిన తర్వాత కూడా ఏమీ పట్టనట్టు, అంటీ ముట్టనట్టు ఏమో తెలీదే అని పొడి పొడిగా చెప్పి తన దోసలు వేసిన పనిలో తాను మళ్ళీ పడిపోయింది. ఏ పనైనా యాంత్రికంగా ఏదో చేసేసానా, అయిపోయిందా అన్న స్వభావం పెద్దత్తది. అసలే ఆవిడకు ఆమె ఆ ఇంట్లో ఉండటం ఏమాత్రం నచ్చటం లేదు. ఆమె కాదు, ఆ ఇంటికి ఏడాదికి ఒకసారి మాత్రమే వచ్చే దసరా పండక్కి కూడా ఇంటి ఆడపడుచులు 2 రోజులు తమ కన్నవారిని, తోడబుట్టిన వారిని చూసిపోదామని వచ్చినా గిట్టదు ఆ పెద్దావిడికి. వచ్చిన వారిని బాగున్నావా అన్న పలకరింపు దేవుడెరుగు ఎప్పుడెళ్ళిపోతారు అంటూ లాయర్లా తాను అడగడమే కాక తన కూతురుతో నిండా 10 ఏళ్ళు కూడా నిండని ఆ చిన్న పిల్లతో కూడా అడిగించేది. ఎంతసేపు ఆ ఇంటికి అదే ఊళ్ళో ఉంటున్న తమ ఇంటి వారే రావాలని, వారికి ఆతిథ్యం ఇస్తూ కాలక్షేపం చేయాలని ఆ పెద్దావిడ ఆరాటమే తప్ప మరి ఏమీ పట్టించుకోదు. ఇదంతా తెలిసిన పెద్దమావయ్య కూడా పెద్దత్తకే మద్దతు చెప్పేవాడు అర్ధాంగీకారమైన తన మౌనంతో. ఇక అమ్మమ్మ తాతయ్యలైతే ఆ ఇంట్లో తన కోడలైన పెద్దత్తతో ఏ చిన్న మాట చెబుదామన్నా ఏం రాద్ధాంతం చేస్తుందోనని వారు కూడా మౌనంగా నోరు మెదపకుండా ఉండిపోయేవారు. ఈ పరిస్థితుల్లో పని ఒత్తిడి వల్ల ఆరోగ్యం సరిలేక గాలి మార్పు కోసం కొద్ది రోజులు అమ్మమ్మ తాతయ్యలింటికి వచ్చి ఉంటున్న ఆమెకు అసలు తింటున్న దోసలో గాజు ముక్క రావటమేంటి, తను అక్కడ ఉండటం బొత్తిగా ఇష్టంలేని అత్తయ్య కావాలనే ఇలా గాజు ముక్కను వేసి ఇచ్చిందా? ఇంట్లో మిగతావారు ఎవరికీ అలా జరగలేదే, ఆమెకు మాత్రమే అలా జరగటం తన అనుమానాన్ని మరింత బలపరిచింది. పోనీ అమ్మ దగ్గరికి తిరిగి వెళ్ళిపోదామా అంటే ఆరోగ్యం చెడి వచ్చిన ఆమె అక్కడే వైద్యం చేయించుకుంటుంది. ముందుకెళ్తే నుయ్యి, వెనక్కి వెళ్తే గొయ్యి. ఏం చేయాలో ఎవరికీ చెప్పుకోవాలో అర్థం కాక దిగులుగా భయంగా రోజులు గడుపుతున్న ఆమెకు మళ్ళీ కొద్ది రోజులకు అదే పరిస్థితి ఎదురయ్యింది. అదే కథ గాజుముక్క దోసె. ఈసారి మాత్రం కొంచెం ధైర్యం చేసి ఇంట్లో పెద్దత్తకే కాక అమ్మమ్మ, తాతయ్య, చినమావయ్యలతో కూడా చెప్పింది. ఎవరికీ రానిది నీకు మాత్రమే వస్తుందా అని కొంచెం విడ్డూరంగా, కొంచెం వెటకారంగా అడిగింది పెద్దత్త. పెద్దావిడి పేచీతత్వం గురించి ఇంట్లో అందరికీ తెలిసిందే. అందుకని ఆమె ఎంతో ఓర్పుగా, చాకచక్యంగా అది కాదు పెద్దత్త, నాకు ఇలా జరగడం రెండోసారి. ఇదివరకు కూడా ఇలానే జరిగితే మొదట నీతోనే చెప్పాను. ఇది రెండోసారి నాకు జరిగిందే. నీకో, నీ భర్తకో, లేక నీ కూతురుకో జరిగితే ఏంటి పరిస్థితి? ప్రతిసారి ఈ గాజుముక్క గండం తప్పించుకోలేము కదా. అది పొట్టలోకి వెళ్తే ఏంటి పరిస్థితి అని చెప్పడంతో ఆ పెద్దావిడ కూడా ఏమీ అనలేక మౌనంగా ఉండిపోయింది. ఆమె మాత్రం మళ్ళీ అలా జరగడంతో ఆ రోజు రాత్రంతా దిగులు పడుతూ నిద్రపోకుండా గడిపింది. మరునాడు టిఫిన్ చేయాలన్నా భయం. కానీ టిఫిన్ చేస్తే తప్ప మందులు వేసుకోవటం కుదరతే. ఒక్కసారి ఆమె కంట్లో నీళ్లు గిర్రున తిరిగాయి. మందులు వేసుకోక ఆరోగ్యం కుదుట పడగా, తన కుటుంబ పోషణకు ఎంతగానో అవసరమైన ఉద్యోగం చేయలేక అలా ఎంతకాలం అని వసారాలో దిగులుగా కూర్చుని ఆకాశం వైపు చూస్తూ బాధపడుతున్న ఆమె దృష్టి అకస్మాత్తుగా అక్కడే శుభ్రంగా కడిగి ఎండలో పెట్టిన కారప్పొడి సీసాపై పడింది. దళసరగా ఉన్న ఆ కారం సీసా పైకి బాగానే ఉన్నా లోపలి భాగం మాత్రం చిన్నగా పగిలి ఉంది. అప్పుడు అర్థమైంది ఆమెకు అసలు విషయం. దోసెల్లో వేసిన గాజు ముక్క అందులో కలిపిన కారం పొడి నుంచి వచ్చిందని. దాంతో చటుక్కుని లేచి
వంటగదిలోకి వెళ్ళి చూస్తే ఏముంది, చకచక మిగతా సీసాలు కూడా ప్లాస్టిక్ పీచుతో శుభ్రంగా కడుగుతున్న అమ్మమ్మను చూసిన తర్వాత ఆమె ప్రాణం కాస్త కుదుటపడింది.